వెల్కమ్ బ్యాక్ టు తులసిమధు వ్లాగ్స్. ఈరోజు మనం యునైటెడ్ స్టేట్స్లోనే అరిజోనా స్టేట్లో మీసా సిటీలో రివర్ వ్యూ లేక్లో ఉన్నాం. ఈ రివర్ వ్యూ లేక్ ఏంటంటే మ్యాన్ మేడ్ లేక్ అండ్ అట్ ద సేమ్ టైము 2018 సమ్మర్లో ఆల్గే ఫంగస్ వల్ల మ్యాక్సిమం ఫిషెస్ అన్నీ చనిపోయినాయి ఇక్కడ. బట్ ఈ రివర్ వ్యూ లేక్ అన్నది షెరటన్ హోటల్ బిసైడ్ ఉన్నది అండ్ సరౌండింగ్ 3 acresలో ఈ రివర్ వ్యూ లేక్ అనేది ఉంది. చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా అండ్ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ఉంది, అలాగే జైంట్ వీల్ ఉంది, అలాగే ట్రీస్ అన్ని ప్లాంట్ చేస్తున్నాయి. మ్యాక్సిమం టైంని ఇక్కడ స్పెండ్ చేస్తారు ఈ సిటీలో వాళ్ళందరూ కూడా. అండ్ వీకెండ్స్ వచ్చేటప్పటికి ఇంకా చాలామంది ఉంటారు. బట్ ఈరోజు వీకెండ్ కాదు, మేము వచ్చి ఈ రివర్ వ్యూని విజిట్ చేసాము. ఈ రివర్వ్యూ పార్క్ అనేది మెసాలో వెస్ట్ ఆఫ్ డబ్సన్ రోడ్ అండ్ నార్త్ ఆఫ్ 8th స్ట్రీట్ మధ్యలో ఉందన్నమాట. రీసెంట్గా అంటే 2018లో అనుకుంటా ఈ రివర్వ్యూ లేక్లో గోల్డెన్ ఆల్గే అనే ఒక రకమైన అంటే ఫంగస్ అనుకోవచ్చు ఆల్గల్ స్పీసీస్ ఏర్పడి వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఫిషెస్ చనిపోయాయంట. రివర్వ్యూ లేక్లో ఈవినింగ్ టైము చాలామంది టైం పాస్ కోసం వచ్చి వాళ్ళు ఫిష్ హంటింగ్ చేస్తూ ఉంటారు. మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఫ్యామిలీలో కిడ్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉంటారు. దే ఎంజాయ్ ద టైమ్ లైక్ దిస్. ఈ గోల్డెన్ ఆల్గే అనేది ఎల్లో గ్రీన్ కలర్లో ఉండే సింగిల్ సెల్ ఆర్గానిజం అన్నమాట. ఇవి సీ ఆకారంలో ఉండి ఎక్కువగా ఫ్రెష్ వాటరు, రివర్స్లో, లేక్స్లో నివసిస్తుంటాయి. ఇవి టాక్సిన్ని విడుదల చేయడం వల్ల ఎక్కువగా చేపలు చనిపోతుంటాయి. ఈ గోల్డెన్ ఆల్గే గురించి ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి కూడా మీరు తెలుసుకోండి. రివర్వ్యూ లేక్, ఇది రివర్వ్యూ లేక్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మొత్తం 3 acresలో ఉంది ఈ రివర్ వ్యూ. ఇటు సైడ్ షెరటాన్ హోటల్ ఉంది. ఈ రివర్ వ్యూ లేక్ చూడడానికి వన్ డే మేము ఫ్యామిలీ రూమ్ బుక్ చేసుకున్నాం ఈ హోటల్లోనే, షెరటాన్ హోటల్. చాలా బాగుంటుంది, హై క్లాస్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక సైకిల్ లాంటిది కనపడుతుంది. ఇది యాక్చువల్గా వాళ్ళు బైక్ అంటారు అక్కడ. ఇది birdapp.com అనే ఒక సైట్ మనం ఓపెన్ చేసుకుని అక్కడ కనపడుతున్న స్కాన్ చేసుకుంటే అక్కడ సైకిల్కి మనకి లాక్ ఓపెన్ అవుతుంది. ఆ లాక్ ఓపెన్ కాడ నుంచి మనం ఆ సైకిల్ని అక్కడ నడుపుకోవచ్చు. అదేంటంటే ఆల్రెడీ రీఛార్జబుల్ అనమాట, బ్యాటరీతో పనిచేస్తుంది. మనం ఎంతసేపు వాడుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ వదిలేసేసి దాన్ని మళ్ళీ మన యాప్ ద్వారా మళ్ళీ క్లోజ్ చేసేయగానే అప్పటి వరకు ఎంత టైం తిరిగిందా అనేది అంత లెక్క చూసుకుని కూడా మనకి పేమెంట్ ఆటోమేటిక్గా మన క్రెడిట్ కార్డ్ నుంచి కట్ అయిపోతుంది. ఈ రివర్ వ్యూ లేక్ అనేది దాదాపు 3 ఎకరాల్లో నిర్మించబడి ఉందన్నమాట. ఈ చుట్టుపక్కల అంటే ఫినిక్స్ నుంచి కానివ్వండి, చాండ్లరు, టెంపీ, అలాగే మేసా నుంచి కూడా చాలామంది పర్యాటకులు ఈవినింగ్ టైము చూడడానికి వస్తారు. అలాగే ఇందాక మనం ఒక సైకిల్ తీసుకున్నాం కదా, అదే బైక్ అంటారు కదా, దాని నుంచి కొన్ని ఫన్నీ మూమెంట్స్ చూద్దాం. నేను నడిపింది కానీ మా మిస్సెస్ నడిపింది కానీ ఎట్లా నడిపింది, నడపగలిగిందా లేదా, నేను ఎట్లా నడిపాను అనేది కూడా ఈ వీడియోలో ఒక ఫన్నీగా చూద్దాం. ఎంత గురువారప్ప. ఏంటి మమ్మీ ఎవడీడు? సైకిల్ నడిపినట్టే.
సైడ్కి వెళ్తే గతుకులు గరుకుగా. ఒకడి రాక ఒకడి పోక నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అది దైవేచ్ఛ. ఇక్కడుండాలి. బ్రేక్ పడట్లేదు. కొంచెం ముందుకు నెట్టి అప్పుడు యాక్సిలేటర్ నొక్కు. యాక్సిలేటర్ నొక్కు. కామెడీ అవుద్ది ఇప్పుడు అందరిలో. యాక్సిలేటర్ నొక్కు. మా యాక్సిలేటర్ ఇదే మమ్మీ, ఇది తిప్పక్కర్లా. ఇది ఎల్లుమా, ఎల్లు. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? యాక్సిలేటర్ నొక్కు. ఫుల్ నొక్కకు, మెల్లగా నొక్కు, గట్టిగా నొక్కు, కొంచెం నొక్కు. యాక్సిలేటర్ నొక్కు. ఓయమ్మా, ఓ నాయన, ఏంది ఇది? నీకు అలవాటు లేదు అది. అర్థమైంది, అలానే వస్తుంది ఫస్ట్ టైం. ఇగో కొంచెం ముందుకెళ్ళి యాక్సిలేటర్ నొక్కు గట్టిగా. ఇక్కడ పెట్టుకో, రెండు కాళ్ళు ఒకదానికి ఒకదాని వెనక పెట్టుకో. నెట్టి యాక్సిలేటర్ నొక్కు, హాఫ్ నొక్కు. నొక్కే. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి వే. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏంటి కమ్ము? ఇదిగో చూడు డింపుల్. Fantastic duck. What's your name? అదేమన్నా పిల్ల కుక్క? హలో, ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు? డింపుల్ టైర్స్ చూస్తుంది సైకిల్ మీద వెళ్తా. ఈ రివర్వ్యూ యొక్క మొత్తం సర్ఫేస్ ఎలివేషన్ వచ్చేసి 335 మీటర్లు ఉంది. అలాగే లోతు 16 అడుగులు లోతు ఉంది. ఈ లేక్ యొక్క డెప్త్ అన్నమాట 16 అడుగులు. బాటిల్ కనపడకుండా వెళ్ళు. అక్కడ దిగుతా, ఆ లోపల దిగి. వీడియో తీసుకుని తొన్నపోతులు అవుతుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మరొకండి. కొత్తగా చూసే వాళ్ళు ఏంటంటే చూస్తున్నారు కానీ మా వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కొత్త కొత్త ఐడియాస్తో వీడియోస్ తయారు చేయడానికి మాకు సహాయంగా ఉంటుంది మీరు చెప్పేది. అలాగే కామెంట్ చేయడం కూడా మరొకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్.